దేవరా సినిమా చూసేందుకు తనను బతికించాలని ఓ క్యాన్సర్ పేషెంట్ చివరి కోరిక కోరుతున్నాడు. ఏపీకి చెందిన కౌశిక్ కొంతకాలంగా బోన్ క్యాన్సర్ తో బాధపడుతూ ఉన్నాడు. అతడు జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని కావడంతో చనిపోయేలోపు దేవరా చూడాలని కోరుకుంటున్నట్లుగా అతని తల్లిదండ్రులు తెలిపారు. తిరుపతిలో కౌశిక్ డిగ్రీ వరకు చదివాడు. ఆయన తండ్రి టీటీడీ కాంట్రాక్ట్ డ్రైవర్ గా పనిచేస్తూ వినాయక్ నగర్ లో క్వార్టర్స్ లో నివాసం ఉంటున్నారు. తమ కుమారుడికి చిన్నప్పటి నుండి జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమని, చివరి కోరికగా దేవరా చూడాలని అడుగుతున్నాడని తెలిపారు. సెప్టెంబర్ 27వ తేదీ వరకు తనను బతికించాలని డాక్టర్లను వేడుకుంటున్నాడు. అది ఒక్కటే అతని ఆఖరి కోరిక అంటూ కౌశిక్ తల్లి కన్నీటి పర్యంతమయ్యారు. తన కుమారుడికి వైద్యానికి 60 లక్షలు ఖర్చు అవుతుందని, ప్రభుత్వం దాతలు సహాయం చేయాలని ఆమె కోరారు. ఈ వీడియోను షేర్ చేస్తున్న తారక్ అభిమానులు ఎన్టీఆర్ ను ట్యాగ్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ సార్ నా బిడ్డను బతికించండి సార్, ప్లీజ్ అబ్బాయి అది ఒక్కటే అడుగుతున్నాను సార్. ఏడో తేదీ వరకు బ్రతికించండి అని అడుగుతుంటున్నాను సార్. అచ్చలి ఏంటి అని ప్లీజ్ సార్ మీరు స్పందించండి సార్ ఆ అబ్బాయిని, ప్లీజ్ సార్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. బిందు, తెలుగు రాష్ట్రాల్లో జూనియర్ ఎన్టీఆర్ దేవర జాతర మొదలైందని చెప్పుకోవచ్చు. రీసెంట్ గా విడుదలైనటువంటి ట్రైలర్ కి ఎంత ఒక హైప్స్ అయితే క్రియేట్ చేసింది. ఎన్టీఆర్ అభిమానులే కాదు, టోటల్ పాన్ ఇండియాలో కూడా దేవర సినిమా ఫీవర్ స్టార్ట్ అయిందని మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడెప్పుడో రిలీజ్ అవుతున్న దేవర సినిమా అంటూ అభిమానులు కూడా వెయిట్ చేస్తున్నారు. అయితే ఇదే తరుణంలో దేవర సినిమా చూసే వరకు నన్ను బతికించాలంటూ కూడా ఒక క్యాన్సర్ పేషెంట్ తన చివరి కోరికను కోరుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ లో తిరుపతికి సంబంధించిన కౌశిక్ అనే వ్యక్తి కొంతకాలం నుంచి క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. అయితే కౌశిక్ మొదటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ కి వీరాభిమాని కావడంతో కనీసం తను చనిపోయేలోపు, నేను చివరి దశలో నేను చనిపోయే లోపు దేవర సినిమా చూడాలని కోరుకుంటున్నాడు. అయితే దేవర సినిమా రిలీజ్ సెప్టెంబర్ 27వ తారీఖున ఉండడంతో కనీసం అప్పటి వరకైనా నన్ను బతికించాలంటూ కూడా వేడుకుంటున్నారు. తిరుపతిలో కౌశిక్ డిగ్రీ వరకు చదువుకున్నాడు. అయితే కౌశిక్ తండ్రి టీటీడీలో కాంట్రాక్ట్ డ్రైవర్ గా పనిచేస్తూ ఉన్నారు. అయితే తన కుమారుడు చిన్నప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా అభిమానం. చివరి కోరికగా దేవర సినిమా చూడాలని అడుగుతున్నాడు అంటూ సెప్టెంబర్ 27వ తారీఖు వరకు తన కొడుకును బతికించాలంటూ కూడా డాక్టర్లు అయితే వేడుకుంటున్నారు. ఇదే అయితే తిరుపతి పరిసర ప్రాంతంలో డాక్టర్లను కూడా ఈ విషయం కలిసివేస్తుంది. అయితే అతని ఒక్కగానొక కోరిక డెఫినెట్ గా తీర్చాలంటూ కూడా కౌశిక్ తల్లి కూడా మీడియా ముఖంగా కన్నీటి పరిమితమయ్యారు హిమబిందు. అయితే తన కుమారుడి వైద్యానికి దాదాపు 50 నుంచి 60 లక్షలు ఖర్చు అవుతుందని, ప్రభుత్వం కూడా దాతలు ప్రభుత్వ తరఫున కూడా కొంత మమ్మల్ని పట్టించుకోవాలి, అలాగే దాతలు కూడా సహాయం చేయాలంటూ కూడా ఆమె మీడియా ముఖంగా అయితే కన్నీటి పరిమితం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది బిందు. అయితే ఆ వీడియోని ఎన్టీఆర్ అభిమానులు కూడా ట్యాగ్ చేస్తున్నారు. 19 ఏళ్ల వయసులోనే మృతితో పోరాడుతున్నాడు. బ్లడ్ క్యాన్సర్ తో రోజు మరణానికి దగ్గర అవుతున్నాడు. సో తల్లిదండ్రులు కూడా బిడ్డని ఎలాగైనా బతికించుకోవాలంటూ కూడా ఆరాటపడుతున్నారు. నా బిడ్డ జూనియర్ ఎన్టీఆర్ కి వీరాభిమాని, దేవర సినిమా చూసి చచ్చిపోతాను. సో 27వ తారీఖు దేవర సినిమా సెప్టెంబర్ 27వ తారీఖు నాడు రిలీజ్ కాబోతుంది. అప్పటి వరకైనా నన్ను బతికించనంటూ కూడా కౌశిక్ కానీ అలాగే కౌశిక్ తల్లిదండ్రులు కూడా నా బిడ్డను బతికించినట్టు కూడా తిరుపతిలో ప్రెస్ క్లబ్ లో నిన్న మీడియా సమావేశంలో వేడుకున్నారు. తిరుపతి టీటీడీ కాంట్రాక్ట్ డ్రైవర్ గా పనిచేస్తున్న శ్రీనివాసులు సరస్వతి దంపతులకు పెద్ద కుమారుడు అయినటువంటి కౌశిక్ దాదాపు 20 సంవత్సరాలు ఉంటాయి. సో కౌశిక్ కి ఈ 20 సంవత్సరాల 2027వ సంవత్సరం నుంచి బ్లడ్ క్యాన్సర్ కి చికిత్స అయితే తీసుకుంటున్నాడు బిందు. మొత్తం బెంగళూరులోని కిడ్వై హాస్పిటల్లో చికిత్స అయితే పొందుతున్నాడు. బోన్ మారో చికిత్సకి దాదాపు 50 నుంచి 60 లక్షలకు పైగా ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. అంటే వాళ్ళ వైద్యులు తెలిపడంతో కౌశిక్ కూడా అమ్మా నాన్న వేడుకుంటూ ఇంకా నేను బతకనని తెలుసు, నా కోసం బాధపడకండి, కనీసం నాకు దేవర సినిమా విడుదల వరకు బతికించండి, దేవర సినిమా చూసే నేను చనిపోతాను, నా చివరి కోరిక తీర్చినట్టు కూడా కౌశిక్ వాళ్ళ తల్లిదండ్రులు వేడుకోవడం జరిగింది బిందు. అయితే నిన్న జరిగినటువంటి మీడియా సమావేశంలో దాతలు ఎవరైనా ముందుకు వస్తే బాగుంటుందంటూ కూడా తల్లిదండ్రులు ఒక స్పెసిఫిక్ కార్యక్రమం పెట్టడం జరిగింది. వాళ్ళ యొక్క కాంటాక్ట్ నంబర్లు అలాగే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే
ప్రెస్ మీట్ ముఖంగా వాళ్ళు పేర్కొనడం జరిగింది. వాటికి సంప్రదించి దాతలు ఎవరైనా ఉంటే డెఫినెట్ గా సహాయం చేయాలి. అలాగే సినిమా యూనిట్ కూడా స్పందించాలంటూ కూడా మొత్తానికి వాళ్ళు ప్రెస్ మీట్ లో పేర్కొంటుంది. మొత్తానికైతే ఈ వీడియో నిన్నటి నుంచి అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ముఖ్యంగా తారక్ ఫ్యాన్స్ అయితే డెఫినెట్ గా తనను బతికించుకోవాలంటూ కూడా సోషల్ మీడియాలో ట్యాగ్స్ అయితే చేస్తున్నారు. తనను ప్రేమించే అభిమానులు ఉన్న వారి కుటుంబ సభ్యులను ఎంతో ఆప్యాయతగా కనిపిస్తారు జూనియర్ ఎన్టీఆర్. అయితే గత ఏడాది కూడా ఒక అభిమాని తన తల్లికి ఆయనంటే ఎంతో ఇష్టమని చెప్పగా జూనియర్ ఎన్టీఆర్ ఆమెతో స్వయంగా ఫోన్ లో మాట్లాడి ఆ అభిమాని కోరిక తీర్చారు. సో మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ విషయంలో ప్రతిస్పందిస్తారు. డెఫినెట్ గా స్పందించాక వారికి జూనియర్ ఎన్టీఆర్ తరఫున కూడా సహాయం అందుతున్నట్టు కూడా సినిమా యూనిట్ వర్గాలకు కూడా మొత్తానికి ఇందులో ఇన్వాల్వ్ అవుతారు. డెఫినెట్ గా బతికించుకుంటాం, మా తరఫున కూడా మేము సహాయం చేస్తామంటూ కూడా చేస్తారంటూ కూడా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే చెబుతున్నారు.